చేసావు. నీకు కూడా ఫేవర్ చేసినట్టే కదా వీరు. నాకు ఫేవర్ ఏంటి బావా? అదే అత్తయ్యని మావని గనక నేను ఆపకపోయి ఉంటే నీ ప్లాన్ కూడా వేస్ట్ అయిపోయేది కదా. ఏమంటున్నావు బావా? నా ప్లాన్ ఏంటి? నీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు వీరు. ఇంకా నీకు నాకు మధ్య ఈ దాపరికాలెందుకు? ఇదేటే సిల్లే బావా వీరు ముందు ఓపెన్ అయిపోతున్నాడేటే. సార్ యుద్ధంగానే ప్రకటించేస్తారా ఏంటి? కంగారు పడకు వీరు. నీ ప్లాన్ ఏంటో చెప్పనా? ప్రీతి డెలివరీ డేట్ దగ్గర పడింది కాబట్టి రేపో మాపో డెలివరీ అయి పాపో బాబో పుడితే ఆ వంకతో సుదత్తయ్యను మళ్లీ ఇంటికి పిలిపించి ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని కలిపేయాలన్నదే నీ ప్లాన్. ఐ యామ్ రైట్? అవును బావా. నాకు తెలుసు వీరు, నువ్వు ఈ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తావో, ఎంత పరితపిస్తావో. ఐఎమ్ ఇంప్రెస్డ్ మ్యాన్. యూ డోంట్ వరీ వీరు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా నేననుకున్నది మాత్రం నువ్వు అనుకోని విధంగా జరిగి అందరికీ అనుకూలంగా సంతోషంగా జరిగేటట్టుగా చూసుకునే బాధ్యత నాది. ఓకే, టేక్ కేర్. నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావని నాకు తెలుసు రుద్ర. ఈ దాగుడు మూతలు ఎక్కువ రోజులు సాగవు. మన మాస్కులు తీసేసినప్పుడు కృష్ణార్జునుల యుద్ధం తప్పదు. వీళ్ళేంటిలా చూస్తున్నారు? విన్నారా? లైట్లే. సిలే నువ్వు అలా పైరైపో మాకే. ఆడాట బావ కట్టెత్తాళ్లేవే. మీ బావ కృష్ణ టైప్ అన్నయ్య. ఓపికగా సమయం కోసం వెయిటింగ్ చేసి అప్పుడు దెబ్బ కొట్టాలి అంటారు. కానీ నేను సత్యభామ టైప్. రివెంజ్ ఎక్కడో అక్కడే తీర్చుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఏడు చేస్తావే సిల్లే? కొంప తీసి వైర్లు బదులు తాళ్లు కట్టాను బోర్ల పడతావేటి? ఈసారి ఆ వీరో మీదికి వెరైటీ ఆయుధం వదలబోతున్నాను. ఏటి అదే?